ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ రాసుకోండి. మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, చాప్టర్ 6 పెట్టుకున్నారా మా లాస్ట్ క్లాస్ లో? ఎస్ సార్. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు సీక్వెన్స్ అంటే ఏంటో రాసుకోండి. సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఉంటూ ఒక లాని కానీ లేదా మెథడ్ ని కానీ ఫాలో అవుతూ ఉంటే ఆ పర్టికులర్ కలెక్షన్ ఏమన్నా మనం సీక్వెన్స్ అన్నాం. ఏమన్నా a collection of numbers a collection of numbers a collection of numbers a1 comma a2 comma a3 comma and so on, an comma and so on and so on are in a particular order. లేదంటే ఎలా వద్దాం ఒక నిమిషం. an order of collection of elements అని చెప్తాం, an ordered collection of numbers అని చెప్తాం కదా. an ordered collection of numbers follows a definite rule or law. A definite rule or law. An ordered collection of numbers a1 a2 a3 and so on, an and so on follows a definite rule or law, then the collection is called the collection of numbers is called a sequence. ఏమా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 5 7 6 3 2 1 and so on. ఇక్కడ ఇదేమైనా ఆర్డర్ ఏమైనా ఫాలో అవుతుందమ్మా? లేదు కదా. కాబట్టి ఈజ్ నాట్ ఏ సీక్వెన్స్. ఏమండి? నెక్స్ట్ రెండోది 3 5 7 9 11 and so on. ఏమా? ఈజ్ ఏ సీక్వెన్స్. ఎందుకు సీక్వెన్స్ అన్నాం అంటే ఇది అసెండింగ్ ఆర్డర్ లో ఉంది, దట్ ఈస్ these are in ascending order and every number is prime numbers. Prime number kada odd. Every number is an odd number and does.
ఆడ్ నెంబర్. ఏమండి ఆర్డర్లో ఉంది, అది ఫాలో అయ్యే రూల్ ఏంటంటే, అంటే ఎప్పుడైతే ఆడ్ నెంబర్ అయిందో ప్రతి 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది అన్నమాట. The difference is same. The difference is same. Plus 2, plus 2, plus 2, plus 2 అలా వస్తుంది ఏమా. ఇది సీక్వెన్స్. నెక్స్ట్ ఇందులో మనం దీన్ని ఏమంటాం అంటే 3ని ఫస్ట్ టర్మ్ అంటాం, అలాగే సెకండ్ టర్మ్ అంటాం, థర్డ్ టర్మ్ అంటాం, ఫోర్త్ టర్మ్ అంటాం. ఇంకా నేను ఇంకా ఈ విషయాలు ఏం చెప్పట్లేదు నేను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏఎన్ ఏమంటాం అంటే జనరల్ టర్మ్ అంటాం ఏమా. హియర్ AN is called a general term. A general term. అలాగే ఈ సీక్వెన్స్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే, ఫైనైట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అని, లేదంటే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అని చెప్పి మనం చెప్పుకుంటాం ఏమా. నోట్ అని చెప్పి రాస్తాను. The number of elements in a sequence. The number of elements in a sequence is finite. Then the sequence is called. Then the sequence is called a finite sequence. A finite sequence. Otherwise it is called otherwise it is called an infinite sequence. An infinite sequence. An infinite sequence. ఏమా. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ టర్మ్ ఏ విధంగా రాస్తాం అనేది చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఒక సీక్వెన్స్ లోని ప్రతి నెంబర్ రాయడం అంటే కష్టం. కొన్ని సందర్భాల్లో ఫైనైట్ నెంబర్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉండొచ్చు. మరి ఫైనైట్ నెంబర్స్ ఉంటే అది కూడా మనం కౌంట్ చేయగలిగి రాయగలిగిన అవకాశం ఉన్నంత వరకు ఉంటే మనం ఏదో రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి ఒక సీక్వెన్స్ లో రాయొచ్చు. అదే ఒక 100 నెంబర్స్ ఉన్నాయనుకోండి రాయడం కష్టం. అప్పుడు ఏం చేస్తాం, ఆ 100 నెంబర్స్ ని రిప్రజెంట్ చేసే ఒక జనరల్ ఫామ్ తీసుకొస్తాం. ఆ జనరల్ ఫామ్ ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఏఎన్ అంటున్నాం. ఏమండి ఆ జనరల్ టర్మ్ ని ఏమన్నా ఇక్కడ ఏఎన్ అన్నాం. ఏఎన్ ఈస్ కాల్డ్ జనరల్ టర్మ్. అంటే ఈ ఏఎన్ అనేది మనకు తెలిస్తే ఆ సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా ఏ ఫామ్ లో ఏ రూల్ ఫాలో అవుతుందో తెలుస్తుంది. అలాగే ఆ సీక్వెన్స్ ఏది ఫామ్ అవుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం. జనరల్ గా సీక్వెన్స్ ఎలా నోట్ చేస్తాం అంటే a finite sequence a1 a2 and so on an is denoted by జనరల్ గా మనం జనరల్ టర్మ్ ఏఎన్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం ఎలా రాస్తాం అంటే ఐ ఈక్వల్ టు వేర్ ఐ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ ఐ ప్లేస్ లో 1 పెడితే a1 వస్తుంది, 2 పెడితే a2 వస్తుంది, 3 పెడితే a3 వస్తుంది అండ్ సో ఆన్ n పెడితే an వస్తుంది అన్నమాట. అంటే ఇన్ని టర్మ్స్ రాయక్కర్ లేకుండా సింపుల్ గా మనం జనరల్ టర్మ్ కూడా రాస్తాం. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదే మనకి ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఉందనుకోండి, దాన్ని ఎలా నోట్ చేస్తాం అంటే ఇక్కడ n బదులు ఏమొస్తుందంటే ఇన్ఫినిటీ వస్తుంది అన్నమాట. అంతే. మనకి an infinite sequence a1 a2 and so on an and so on is denoted by set of an
మీరు I ఈక్వల్ టు ఏ ఎన్ కదండి, ఎన్ ఈక్వల్ టు 1 to infinity, 1 to infinity, ఏఎన్ ఈక్వల్ టు 1 to infinity. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అంటే ఈ సీక్వెన్స్ కి జనరల్ ఫామ్ లో ఎలా రాస్తాం అనేది అది కూడా చూద్దాం సార్. అంటే జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు సీక్వెన్స్ ఎలా ఫామ్ అవుతుంది ఏమో. ఎగ్జాంపుల్ ఏంటంటే ద సీక్వెన్స్ అలా వద్దు, the sequence -1 whole power n into n is, అలాగే ఇంకో విషయం n ఈక్వల్ టు 1 to infinity అని రాసాం కదా, ఈ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ మనం ఇలాగే కాకుండా ఇలా కూడా నోట్ చేయొచ్చు. ఆర్ సెట్ ఆఫ్ an అన్న n ఈక్వల్ టు 1 to infinity తీసుకున్నా ఆ సీక్వెన్స్ ఏమంటాం అంటే మనం ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాం. అయితే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఇది అంటే n ప్లేస్ లో 1 నుంచి స్టార్ట్ చేసుకుని ఇన్ఫైనైట్ నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి ద సీక్వెన్స్ -1 whole power n into n ఈజ్ ఏమవుతుందంటే n ప్లేస్ లో 1 రాశారు అనుకోండి ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది -1 whole power 1 into 1 అంటే -1 అవుతుంది. అలాగే n ప్లేస్ లో 2 రాశారు అనుకోండి, -1 whole square, లేకపోతే రాద్దాం -1 whole power 1 into 1. అలాగే రెండో టర్మ్ కావాలంటే n ప్లేస్ లో 2 రాయండి, -1 whole square into 2. థర్డ్ టర్మ్ కావాలంటే 3 రాయండి, -1 whole cube into 3 అండ్ సో ఆన్ అంతే. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే -1 whole square అంటే 1 అవుతుంది, 1 into 2 అంటే 2, అలాగే -1 whole cube అంటే -1 అవుతుంది, అలాగే -1 into 3 అంటే -3 అండ్ సో ఆన్. ఏమండి అలాగే ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇది ఈసారి ద జనరల్ టర్మ్ అని చెప్పి సీక్వెన్స్ రాసి దాని యొక్క జనరల్ టర్మ్ రాస్తాను. ద జనరల్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ 1/2, 2/3, 3/4, 4/5 అండ్ సో ఆన్ ఈజ్. ఇక్కడ మీరు గమనించండి అమ్మా, ఫస్ట్ టర్మ్ లో న్యూమరేటర్ లో 1 ఉంది, డినామినేటర్ లో 1 + 1 ఉంది. సెకండ్ టర్మ్ లో న్యూమరేటర్ లో 2 ఉంది. లేకపోతే ముందు న్యూమరేటర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టర్మ్ లో 1 ఉంది, సెకండ్ టర్మ్ లో 2 ఉంది న్యూమరేటర్, థర్డ్ టర్మ్ లో 3 ఉంది, ఫోర్త్ టర్మ్ లో 4 ఉంది. జనరల్ టర్మ్ మనం ఏం చెప్పాం, n అన్నాం కాబట్టి ఎంత టర్మ్ లో ఏముండాలి, n ఉండాలి. నెక్స్ట్ అలాగే డినామినేటర్ లో మీరు గమనిస్తే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 ఉంది. అంటే న్యూమరేటర్ ప్రతి టర్మ్ లోనూ కూడా న్యూమరేటర్ కి 1 యాడ్ చేస్తే డినామినేటర్ వస్తుంది. కాబట్టి n/n+1. ఏమండి మీరు కావాలంటే గమనించుకోండి, ఇక్కడ 1 రాయండి, 1 రాస్తే n ప్లేస్ లో 1/1+1 అంటే 2 వస్తుంది, 2 రాస్తే 2/2+1 అంటే 2/3 వస్తుంది, 3 రాస్తే 3/3+1 అంటే 3/4 వస్తుంది. అలా మాట. ఒక్కోసారి సీక్వెన్స్ ఇచ్చి జనరల్ టర్మ్ అడగచ్చు, జనరల్ టర్మ్ ఇచ్చి సీక్వెన్స్ అడగచ్చు. చెప్పండి తర్వాత ఇప్పుడు ఈవెన్ ఇంటీజర్, పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి, అదొక సీక్వెన్స్ అవుతుంది. ఏమండి అది ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అవుతుంది అన్నమాట. ద సెట్ ఆఫ్ the even positive integers is a sequence, infinite sequence. అది ఏంటంటే దట్ ఈస్ 2, 4, 6 అండ్ సో ఆన్. దీనికి ద జనరల్ టర్మ్ ఏమవుతుందంటే ద జనరల్ టర్మ్ ఈస్ మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నది ఈజ్ ఏమవుతుంది 2n అవుతుంది. ఎందుకంటే n ప్లేస్ లో 1 నుంచి రాస్తాం కదా మనం. అది ఇక ఎలా బ్రేసెస్ రాసామంటే దాని మీనింగ్ ఏం చెప్పాను, n ఈక్వల్ టు 1 to infinity. ఏమా నెక్స్ట్ తర్వాత ఆడ్
all odd positive integers is a sequence that is ఏం చెప్పచ్చు మనం ఆల్ ద ఇక్కడ రాద్దాం ఆల్ కూడా రాసి all the odd positive integers that is 1, 3, 5, 7, and so on. మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో చదువుకునే ఉంటారు. ద జనరల్ టర్మ్ ఈస్ దాన్ని మనం జనరల్ ఫామ్ అంటాం కదా. ద జనరల్ టర్మ్ ఈస్ మరి ఆడ్ నెంబర్స్ జనరల్ టర్మ్ ఏమవుతుందమ్మా 2n + 1 అంటే 2n + 1 తీసుకోవచ్చు 2n - 1 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి 2n - 1 తీసుకోవాలి. 0 నుంచి స్టార్ట్ చేస్తే 2n + 1 తీసుకోవాలి. అది విషయం ఏమండి ఇక్కడ వరకు రాసుకున్నామా స్పీడ్. ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ సీక్వెన్సెస్ అన్నమాట. ఈజ్ an infinite sequence అని రాయండి. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్లో సెకండ్ పాయింట్ లో నేను చెప్దామని ఆగిపోయిన నోట్ ఏంటంటే, ఆ ఎగ్జాంపుల్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 2 more than ది ప్రిసీడింగ్ నెంబర్ అని చెప్పి చెప్దాం అనుకున్నాను. ఆ మ్యాటర్ రాద్దాం అనుకున్నాను, ఇంకా ఆడ్ నెంబర్ అన్నారని చెప్పి రాస్తాను. మీకు అర్థమైందా? ఎవ్రీ నెంబర్ ఈజ్ 2 more than ది ప్రిసీడింగ్ నెంబర్ కన్నా 2 more అది ఎక్కువ ఉంది అని చెప్పి చెప్దామని అది రాద్దాం అనుకున్నాను. ఆ మ్యాటర్ ఇంకా నాకు లేట్ అయ్యి ఇది రాసి. అమ్మ ఇక్కడ ఇది ఫాలో అయ్యే రూల్ ఏంటి? ఎవ్రీ నెంబర్ ఈజ్ ది 2 more than ది ప్రిసీడింగ్ నెంబర్ అనే రూల్ ని ఫాలో అవుతుంది, అంతే తప్ప ఆడ్ నెంబర్ అనే రూల్ ఏం కాదు. మరి ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 9 లేకుండా 13 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మరి ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు ఇవేవిని, కానీ అది రూల్ అని అనకూడదు మనం. అక్కడ రూల్ ఫాలో అయ్యేది ఏంటంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ 2 more than ది ప్రిసీడింగ్ నెంబర్, అది రూల్. అర్థం లేకపోతే బ్రాకెట్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 2 more than 2 more than 2 more than the preceding number. The preceding number, adi rule, idu rule, right? Series sum, the sum of series, the sum of the elements of the sequence. ఇక్కడ ఫిఫ్త్ ఏం చెప్పుకున్నాం మనం? ఎగ్జాంపుల్ ద ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 13 ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్ అన్నాం. 13 లోపు ఉన్న ఆడ్ నెంబర్స్ కావాలంటే 1, 3, 5, 7, 9, 11 రాశాను. సిరీస్ అంటే సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది? సిరీస్ వస్తుంది. కాబట్టి ద సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ sequence is called a series. Sequence is called a series. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని మనం దట్ ఈస్ A1 plus A2 plus A3 plus and so on plus AN plus and so on. దీన్ని మనం సిరీస్ అంటాం. ఏమంటాం? అయితే ఇక్కడ the series contains
the series contains a finite number of elements, a finite number of elements, then the series is called a finite series. A finite series. Otherwise an infinite series. An infinite series. An infinite series. ఏమా అయితే ఇక్కడ మరి ఈ సిరీస్ అంటే ఏం చెప్పాము, సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అని చెప్పాం. ఈ సమ్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే సిగ్మా నోటేషన్ తో డినోట్ చేస్తాం. చూద్దాం. ఇవే ఎలిమెంట్స్ కాబట్టి ఒక n ఎలిమెంట్స్ సమ్ చేశాను అనుకోండి, అది ఎలా చెప్తామంటే మనం Sn ఈక్వల్ టు అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అని a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an. ఏమండి దీన్ని ఏమంటామంటే మనం సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటామా. Sn ఏమంటామంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటామాట. సమ్ ఆఫ్ ది n టర్మ్స్. ఏమంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే సమ్మని సిగ్మా నోటేషన్ తో రాస్తాం. చూద్దాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం Sn ఈక్వల్ టు మొత్తం n టర్మ్స్ యొక్క సమ కాబట్టి సిగ్మా i ఈక్వల్ టు 1 to n ai అని రాసుకోవచ్చు. ఏమా అదమ్మా విషయం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడడానికి ఏముంది, ఏదో తీసుకుందాం. ఎగ్జాంపుల్ -1 -2 +3 -4 plus and so on is a series. ఏమంటే ఇక్కడ 1 ఏమంటామంటే మనం ఫస్ట్ టర్మ్ అంటాం, -2 ఏమంటామంటే సెకండ్ టర్మ్ అంటాం. అలా మాట ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు 1, సెకండ్ టర్మ్ ఈక్వల్ టు -2 ఏమా. మరి సీక్వెన్స్ అది సిరీస్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అని చెప్పాను కదా, మరి ఇక్కడ మైనసెస్ వచ్చాయి ఏంటమ్మా చెప్పాలి. అమ్మా ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని. సిరీస్ అంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ అని చెప్పాను కదా, మరి ఇక్కడ మైనస్లు వచ్చాయి. సమ్ అంటే ప్లస్ రావాలేమో. విఘ్నేష్ -2 ఒక ఎలిమెంట్ కదా సార్. అంటే అక్కడ సిరీస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి -2 -4 ఇవన్నీ కూడా యాడ్ చేసినట్టు చెప్పుకోవచ్చు. మనం నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేసినట్టు చెప్పచ్చు. కాబట్టి ఇది సిరీస్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఆల్టర్నేటివ్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి -1 -1 హోల్ పవర్ n ఇంటూ -n అని రాసాం అనుకోండి. ఇక్కడ n ప్లేస్ లో 1 పెట్టండి, -1 అవుతుంది. -1 ఇంటూ -1 +1 అయిపోతుంది. 2 పెట్టండి, -1 హోల్ స్క్వేర్ అంటే
1 అయిపోతుంది. 1 ఇంటూ -2 అంటే -2 అవుతుంది. 3 పెట్టండి. -1 హోల్ క్యూబ్ అంటే -1 అవుతుంది. ఇదేమో -3 అవుతుంది. -1 ఇంటూ -3 అంటే +3 అవుతుంది. అంటే ఈ సీక్వెన్స్ యొక్క సమ్ అన్నమాట ఇది. అందువల్ల ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ వస్తాయి కాబట్టి ఆ మైనస్ టర్మ్స్ అన్ని యాడ్ చేసినట్టు అవుతుంది అక్కడ మనకి. అర్థమవుతుందా? తర్వాత ఈసారి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట. అమ్మ మీరు మ్యూట్ లో పెట్టండి. అది ఆడియో సౌండ్ తగ్గించండి. మ్యూట్ లో పెట్టండి, ఎందుకు అది అవసరం లేదు కదా. ఏమండి ఇప్పుడు a sequence a1, a2, a3, and so on, an is called an arithmetic progression. Bracket lo ap అని పెట్టుకోండి. An arithmetic progression if లేదా when ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి కాబట్టి a2 మైనస్ a1 ఈక్వల్ టు a3 మైనస్ a2 ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈక్వల్ టు లాస్ట్ ఏంటంటే దాని ముందు టర్మ్ ఏమవుతుంది, an మైనస్ 1 అవుతుంది. కాబట్టి an మైనస్ 1 దీన్ని మనం మరో విధంగా ఎలా చెప్తామంటే in a sequence that is in a sequence each term is obtained by adding a constant d, a constant small d to the preceding term, then the sequence is called AP. Then the sequence is called an AP, arithmetic progression number. AP అంటే ఇక్కడ మరి డి అనే కాన్స్టెంట్ మనం యాడ్ చేస్తున్నాం కదా, ఆ డీని ఏమంటాం అంటే మనం డిఫరెన్స్ అంటాం, కామన్ డిఫరెన్స్ అంటాం. ఏమా హియర్ the constant d is called the common difference of AP. The common difference. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. Example 3, 8, 13, 18, 23 and so on. దీన్ని మనం ఏమంటాం అంటే ఈజ్ an AP అంటాం.
ఎందుకు అంటే సిన్స్ డిఫరెన్స్ చూడండి, 8 - 3 = 13 - 8 = 23. 13 - 8 = 18 - 13 = 23 - 18 = అండ్ సో ఆన్ మనకి ఏమొస్తుందంటే 5 వస్తుంది డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి దాన్ని మనం ఏపీ అని అర్థం. ఏమా therefore d = 5 is the common difference. కామన్ డిఫరెన్స్ అమ్మ, మీరు ఇవన్నీ లోయర్ క్లాస్ లో నేర్చుకున్నవే, కొత్త విషయాలు ఏమీ కాదు. కాకపోతే అక్కడ చదువుకుని అక్కడ వదిలేసాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటాం అంతే. ఏమా అలాగే ఇందులో 3ని ఏమంటాం మనం? ఫస్ట్ టర్మ్ అంటాం, సెకండ్ టర్మ్ అంటాం, థర్డ్ టర్మ్ అంటాం, ఫోర్త్ టర్మ్ అంటాం, ఫిఫ్త్ టర్మ్ అంటాం. మళ్ళీ ప్రత్యేకంగా నేను ఏం చెప్పట్లే. ఏమండి తర్వాత నెక్స్ట్ ఈసారి నోట్ అని చెప్పి రాసుకుందాం. నోట్. ఇప్పుడు if a, b, c are in AP then చూడండి, ఏ బి సి అనేవి ఏపీలో ఉంటే ఏమవ్వాలి? మనకి ఏది ఈక్వల్ అయితే మనం ఏపీలో ఉందని చెప్తాం? కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు కామన్ డిఫరెన్స్ కావాలంటే ఇది T2, ఇది T1, ఇది T3 అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే T2 - T1 = T3 - T2 అవ్వాలి. అవునా? మీకు T1, T2, T3 ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, శుభ్రంగా ఈ వదిలిపడేసి సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ తీసేయండి, థర్డ్ దాంట్లోంచి సెకండ్ తీసేయండి. టర్మ్ తీసేస్తే దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి? B - A = C - B. ఇప్పుడు ఏం చేస్తారు? B నేమో లెఫ్ట్ సైడ్ తీసుకురండి, A రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే B + B = A + C. అంటే 2B = A + C. ఏమండి? 2B = A + C అయితే అప్పుడు A, B, C ఎక్కడ ఉన్నట్టండి? ఏపీలో ఉన్నట్టు. అర్థమవుతుందండి? దీని నుండి B కావాలంటే A + C/2 కంటే రాసుకోవచ్చు మనం. ఏమండి? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసాం అనుకోండి, 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి. ABC అని తీసుకుంటే ఇక్కడ చూడండి, ABC అని తీసుకుంటే B అంటే 8 కదా. 8ని మనం 3 + 13/2 చేస్తే 8గా వస్తుంది. 16/2 అంటేను. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఏపీలో ఉన్నాయని చెప్పచ్చు. అంటే ఆ 3 టర్మ్స్ మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది అలా ఎప్పుడైనా తీసుకుంటాం. తర్వాత నోటు generally the terms in AP are ఎలా తీసుకుంటాం అంటే AP can be written as అంటాం. AP can be written as ఎలా రాస్తాం అంటే ఫస్ట్ టర్మ్ AM, తర్వాత ఏకి డిఫరెన్స్ రావాలి కాబట్టి A + D. మనం ఏం చెప్పుకున్నాం? ఏపీ అంటే అది అర్థమైన ప్రోగ్రెషన్ అంటేను ఒక టర్మ్ కావాలంటే దాని ముందు టర్మ్కి ఏంటంటే కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలని చెప్పాం ప్రిసీడింగ్ టర్మ్. కాబట్టి ఏకి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే A + D అవుతుంది. మళ్ళీ A + Dకి మళ్ళీ ఒక కామన్ డిఫరెన్స్ D యాడ్ చేస్తే A + 2D అవుతుంది, A + 3D అవుతుంది, అండ్ సో ఆన్. అలా తీసుకుంటాం అన్నమాట మనం. ఏమా సరే, నెక్స్ట్ ఇక్కడ వరకు రాసుకున్నాం స్పీడ్. అయిపోతే చెప్పండి. ఇది అయిపోతే చెప్పండి, ఫార్ములాలోకి వెళ్దాం. అమ్మా కంప్లీట్ అయిందమ్మా? Yes, sir.
అమ్మా అయిందమ్మా? Yes, sir. మాట్లాడలేదు ఎవరు అమ్మాయిలు? అయిపోయింది సార్. నెక్స్ట్ ఈసారి జనరల్ టర్మ్ ఎలా వస్తుందో చెప్తాను. ఆ తర్వాత సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములాను అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఇవన్నీ కూడా చెప్పేసుకుని నోట్ పాయింట్స్ మనం సంస్థలోకి వెళ్దాం అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్ మనం ఫస్ట్ టర్మ్ T1 అని అంటాం అనుకున్నాం కదా. కాబట్టి ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏ అవుతుంది. దీన్ని మనం ఎలా రాస్తాం? మనం A + 1 - 1 × D 0D కింద రాయొచ్చు. 0 × D కింద రాసుకోవచ్చు. అంటే A + 1 - 1 × D. తర్వాత T2 మనం ఎలా రాసాం? ఇందాక మనం తీసుకున్న టర్మ్స్ లో A + D అని రాసాం. ఈ A + D నేను ఏం చేస్తానంటే A + 2 - 1 × D అని రాస్తాను. ఏమా? నెక్స్ట్ T3 అంటే A + 2D అని రాసాం. దీన్ని నేను A + 3 - 1 × D అని రాస్తాను. మీరు ఇక్కడ గమనించండి, 1 అంటే 1 - 1 × D అని వచ్చింది T1 అయితే. T2 అయితే 2 - 1 × D అని వచ్చింది. T3 అయితే 3 - 1 × D అని వచ్చింది. సిమిలర్లీ Tn = A + n - 1 × D అని వస్తుందమ్మా. దీన్ని ఏమంటాం అంటే ఈస్ కాల్డ్ జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఇందాకనే చెప్పాం మనం ఏఎన్ అంటే జనరల్ టర్మ్ అన్నాం కదా. మరి అక్కడ ఏఎన్ అంటే ఎంత టర్మేగా? జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ. మనకు మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే జనరల్ టర్మ్ ఒకటి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఒకటి. ఆ రెండు మనకి క్లారిటీగా ఫార్ములాస్ తెలిసి ఎలా చేయాలో తెలిస్తే మాక్సిమం ఏపీ అంతా వచ్చినట్టు. ఏమండి? ఇయర్ ఏ ఈస్ కాల్డ్ ఏంటి? ఫస్ట్ టర్మ్. అలాగే ఎన్ అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. డి అనేది ఏంటి? కామన్ డిఫరెన్స్. ఏమా?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇచ్చాడమ్మా, ఫైండ్ ద 25th term of the AP, the example of the AP 9, 5, 1, -3, -7 అండ్ సో అని చెప్పించాడమ్మా. ఏమా అయితే వాడు ఏం అడుగుతున్నాడు, 25th టర్మ్ అడుగుతున్నాడు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, T1 అంటే ఏ వచ్చింది కదా, T2 అంటే A+D వచ్చింది, ఒక తగ్గించి తీసుకోవాలి D అనేది. అక్కడ చూసుకోండి, ఇక్కడ 2 వస్తే 1D వచ్చింది, 3 వస్తే 2D వచ్చింది. అలాగే వీడు అడిగింది ఏంటి, 25th టర్మ్ అడిగాడు. కాబట్టి ముందు అసలు ఇందులో ఫస్ట్ టర్మ్ ఎంత, 9, అంటే ఏ వాల్యూ 9 అమ్మా. మరి కామన్ డిఫరెన్స్ ఎంత, అసలు డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందో లేదో చూసుకోవాలి. అది కూడాను 5కి 9కి డిఫరెన్స్ తీసుకుంటే 5 - 9 అంటే -4 వస్తుంది, 1 - 5 అన్న -4 వస్తుంది, -3 - 1 అన్న -4 వస్తుంది. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గానే ఉంది. కాబట్టి D = 5 - 9 దట్ ఈక్వల్ టు -4. ఏమండి, ఇప్పుడు నాకు 25th టర్మ్ అడిగాడు కాబట్టి T25 ఈక్వల్ టు, మనం ఏం చేస్తాం, A+25 - 1 × D అని రాస్తాం ఈ ఫార్ములా అప్లై చేసి. ఏమండి, అంటే ఇప్పుడు ఏ అంటే ఎంత, 9 ప్లస్ 24 × D అంటే ఎంత, -4. కాబట్టి 9 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే -24, 4 = 96. 96 అంటే -87. ఏమండి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు తెలియడం కోసం A+25 - 1 × D అని రాశాను. మీరు అలా రాయక్కర్లే, కరెక్ట్ గా నేను ఏం చెప్తున్నానంటే T25 అనగానే A+24D అని రాసేసుకోండి, అది ఈజీగా అయిపోద్ది, ఒక స్టెప్ తగ్గుద్ది కదా. అలా చెప్తున్నాను అనమాట. ఇంకా మీరు చేయగలిగితే ఆ AD కూడా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి, స్టెప్లు ఎగరగొట్టాను అంతే. అసలు మీరు స్టెప్లు వేయాల్సిన పనేం లేదు, అక్కడ వేసేది మాత్రం కరెక్ట్ ఆన్సర్ చేయాలి తప్ప స్టెప్ల మీద స్టెప్లు వేయడం వల్ల మనకు ఉపయోగం ఏం లేదమ్మా, టైం వేస్ట్. అర్థమవుతుందమ్మా. కాబట్టి ఈ విధంగా చేయాలమ్మా. అంటే ఒక సీక్వెన్స్ ఏ ఫామ్ లో ఉంటుందో ఆ ఫామ్ ఇచ్చేసి అందులో పర్టికులర్ టర్మ్ అడిగాడు అంటే మనం అప్లై చేయాలి, జనరల్ టర్మ్ ఫార్ములా అప్లై చేసి చేయాలన్నమాట. ఏమా నెక్స్ట్ ఈసారి మనం సమ్ ఆఫ్ n టర్మ్స్ చూద్దాం. ఫార్ములా 4th నోటు, the sum of n terms in AP is Sn equal to, మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే Sn అనుకున్నాం కదా, n అంటే n టర్మ్స్ అని, S అంటే సమ్ అని. Sn equal to ఏమవుతుందంటే ఫార్ములా మనకి n/2 × 2a + n - 1 × D అవుతుందమ్మా. ఇక్కడ కూడా మనం ఏమంటాం, ఫస్ట్ టర్మ్ అంటాం, దీని ఏమంటాం, కామన్ డిఫరెన్స్ అంటాం. దీని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. n ఏమంటాం, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటాం. ఏమా అంటే దీని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ A+D ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ A + n - 1 × D ఈక్వల్ టు, మనకి ఏమని వస్తుందంటే n/2 × 2a + n - 1 × D వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ AP ఎలా చేయాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇఫ్ ఎలా కాదు, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ AP అనే చెప్పేస్తాను. అలా అవుతుంది. ఇఫ్ ఫస్ట్ టర్మ్ A అండ్ లాస్ట్ టర్మ్ L of AP are given,
then sum of n terms is sum of the n terms is Sn ఈక్వల్ టు ఎలా రాస్తామంటే n/2 ఇంటూ a ప్లస్ l అమ్మ. అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ n ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అని రాస్తామన్నమాట. ఏమా n/2 ఇంటూ a ప్లస్ l ఇదమ్మా ఎప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఇంకేముంది తర్వాత ఈసారి 6th వన్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఫస్ట్ n natural numbers is ఏమవుతుందంటే ఫార్ములా Sn ఈక్వల్ టు n ఇంటూ లేదంటే Sn తీసుకోండి n ఇంటూ n ప్లస్ 1/2. దీన్ని మనం ఎలా చెప్తామంటే దట్ ఈస్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. ఏమండి ఇక్కడ n అనేది ఏంటి నేచురల్ నెంబర్, అది చెప్పక్కర్లేదు. n నేచురల్ నెంబర్స్ అని రాసాం కదా. ఏమండి తర్వాత 7th వన్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈస్ ఏమవుతుందంటే n into n plus 1 into 2n plus 1/6. That is I dot 1 square plus 2 square plus 3 square plus and so on plus n square equal to n into n plus 1 into 2n plus 1/6. 2n plus 1/6. ఏమా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో 3 నెంబర్స్ ఇలా ఇచ్చేసి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏదో చెప్పేస్తారు. అదే 10 నెంబర్స్ యొక్క స్క్వేర్స్ సమ్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మనకు టైం పట్టేస్తుంది. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకుని అన్ని చేసుకుని యాడ్ చేసుకుని టైం పట్టేస్తుంది. అప్పుడు n ప్లేస్ లో మనం ఏం పెడతామంటే 10 పెడతాం అన్నమాట. ఏమా ఒకసారి అది ఎగ్జాంపుల్ కింద చెప్పుకుందాం, ఎందుకంటే మరి కొంతమంది ఆల్రెడీ ఎప్పుడు చేయని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ లో ఒకసారి చూద్దాం, మరి తప్పదు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ first 10 natural numbers. First 10 ఏమా ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10 స్క్వేర్ అడుగుతున్నాడు. మరి ఇంత కావాలంటే మనం ప్రతి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి. మరి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ కరెక్టో కాదో చూసుకోవాలి, మళ్ళీ యాడ్ చేసిన వాల్యూ కరెక్టో కాదో చూసుకోవాలి, పక్క వాళ్ళని అడగాలి కరెక్టా కాదా, ఇన్ని విషయాలు అవుతాయి. అందువల్ల ఇందులో n ప్లస్ 10 రాస్తారు అనుకోండి, 10 ఇంటూ 10 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 10 ప్లస్ 1/6. అంటే ఇది ఏమవుతుందంటే 10 ఇంటూ 11 ఇంటూ 2 10s are 20, 20 ప్లస్ 1 అంటే 21/6. 3 2s are 3 7s are ఈ 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 7 5s are 35, 35 అంటే 315, 35 ఎంత 385. అదమ్మా విషయం. ఏమా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. రాసుకోండి అమ్మా, అయిపోతే చెప్పండి అమ్మా. 8th పాయింట్ ఈసారి సమ్ ఆఫ్ ది cubes of first n natural numbers is ఏమొస్తుందంటే మనకి n natural numbers అన్నాం కాబట్టి మనం Sn కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎలా అయినా పర్వాలేదు. ఈజ్ Sn ఈక్వల్ టు రాసుకున్నా నష్టం ఏమీ లేదు, తప్పు లేదు. n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అమ్మాయి. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చాము. n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే
దీన్ని మళ్ళీ మనం ఎలా రాస్తామంటే సిగ్మా ఎన్ ఐ ఈక్వల్ టు సిగ్మా సిగ్మా ఐ అని రాద్దాం. ఐ ఈక్వల్ టు 1 to n హోల్ స్క్వేర్. ఏమండి ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ లేదంటే సిగ్మా ఎన్ అని కూడా రాయొచ్చాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ తీసుకోవచ్చు. కానీ మనం రాసేటప్పుడు కొన్ని మన అక్కడ సమ్మను బట్టి సిగ్మా ఎన్ అంటే అక్కడ వచ్చిన వాల్యూస్ ని బట్టి ఐ ఈక్వల్ టు అదే ఎన్ టర్మ్స్ అని అనుకోవచ్చు, లేదా ఇన్ఫైనైట్ టర్మ్స్ అని కూడా అనుకోవచ్చు. కానీ నోటేషన్ ప్రకారం ఏంటంటే ఇన్ఫైనైట్ టర్మ్స్ కి ఇది ఎక్కువ ఉపయోగిస్తారు, ఎన్ టర్మ్స్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తారు. అందువల్ల ఇది రాయలేదు నేను. లేదంటే మనం ఇది సిగ్మా దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంకో విధంగాను సిగ్మా ఎన్ క్యూబ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అలా కూడా రాసుకోవచ్చు. సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అలా కూడా రాసుకోవచ్చు. అయితే మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఎన్ ఈక్వల్ టు 1 to n మళ్ళీ అదంటే ఇబ్బంది పడతారని చెప్పి నేను అది రాయలేదు. అది ఇలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 9th పాయింట్ అన్న, ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామంటే చూద్దాం. దానికి ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ దట్ ఈస్ రాయలేదు, ఒక నిమిషం. దట్ ఈస్ 1 cube plus 2 cube plus 3 cube plus and so on plus n cube equal to n square into n plus 1 whole square by 4. ఏమండి ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనం అదే మన ఈసారి ఎగ్జాంపుల్ రాద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 6 natural numbers. 6 natural numbers. ఏమండి అంటే ఇక్కడ ఇంకో విషయం, ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాం కదా, అక్కడ ఒక్కొక్క టర్మ్ క్యూబులు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇది కూడా తీసేయండి, ఈజీగానే రాసుకోండి, గొడవలు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే n వాల్యూ 6 అమ్మ ఇక్కడ, కాబట్టి వాడు అడిగేది ఏంటంటే 1 cube plus 2 cube plus 3 cube plus 4 cube plus 5 cube plus 6 cube అడుగుతున్నాడు. ఇక్కడ n ప్లస్ లో రాసుకోండి, 6 రాయండి. 6 రాస్తే ఈ ఫార్ములాలో రాసినా పర్వాలేదు, ఈ ఫార్ములాలో రాసినా పర్వాలేదు. ఏమండి మీకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉండాలంటే ఈ ఫార్ములాలో రాసుకోండి. రాసుకుంటే 6 into 6 plus 1/2 హోల్ స్క్వేర్. ఈ 6 ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 3 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 into 7 అంటే ఎంత, 21. 21 స్క్వేర్ అంటే ఎంత, 441. ఏమండి ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత నోట్ ఏంటంటే 9th one, ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని రాయండి. అయితే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఏమవుతుందంటే మనకి n into n plus 1 అవుతుందమ్మా. n into n plus 1 అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 plus 4 అంటే 6 అవుతుంది. 2 టర్మ్స్ తీసుకున్నాం మనం. చూడండి ఇక్కడ 2 plus 4 అంటే 6 అవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఇవి, 2 టర్మ్స్, కాబట్టి n వాల్యూ 2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, దీన్ని 2 into 2 plus 1 అని రాసుకోవచ్చుగా. అంటే 2 into 3 అంటే 6 వస్తుందిగా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్
ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఏమండి ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అడిగాడు అమ్మాయి. అలా అంటే అప్పుడు మనకి n వాల్యూ ఎంత తీసుకోవాలి, నేను 10 తీసుకోవాలి. ఏమా here n equal to 10. The sum of 10 even numbers, even natural numbers, first 10 even natural numbers equals n into n plus 1 కదమ్మా ఫార్ములా. 10 into 10 plus 1 అంటే 11. 11 into 10 అంటే ఎంత, 110. తర్వాత 10th నోట్ పాయింట్ ఏంటంటే the sum of first n odd natural numbers is n square అమ్మా. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 odd natural numbers. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ 1 + 3 తీసుకుంటే 4 అవుతుంది. దీన్ని మనం ఈ ఎన్ని టర్మ్స్ 2 టర్మ్స్ కాబట్టి 2 స్క్వేర్ అని రాశాను. అదే 3 తీసుకున్నాం అనుకోండి, 1 + 3 + 5 అని తీసుకున్నాం అనుకోండి, 4 + 5 అంటే 9 అవుతుంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ తీసుకున్నాను, నేను 3 టర్మ్స్ తీసుకున్నాను కాబట్టి 3 స్క్వేర్ అని రాస్తాను. అంటే నేను ఎన్ని టర్మ్స్ తీసుకుంటున్నానో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ చేస్తున్నాను అన్నమాట. ఆడ్ నెంబర్స్కి అది ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనకి 12 ఇచ్చాడు కాబట్టి ద సమ్ ఆఫ్ 12 odd natural numbers, ఫస్ట్ 12 odd natural numbers ఈక్వల్ టు ఏమవుతుంది, 12 స్క్వేర్ అవుతుంది అంతే. అంటే ఏమవుతుంది, 144 అవుతుంది. ఏమా ఇది విషయం. ఇంకా ఇక్కడతో మనం చెప్పుకోవాల్సిన విషయాలన్నీ అయిపోయినాయి ఈ ఏపీకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనం సమ్స్ చేసుకోవడం ఎక్సైజ్. ఏమా ఇందులో ఉన్న ప్రతి ఫార్ములా ఎలా వస్తుంది అనేది నాకు చెప్దామని ఉంది, కానీ మనకి అవకాశం అయితే లేదు, టైం లేదమ్మా మెయిన్. ఇప్పుడు మీకు అది అవసరం లేదు, ఐపీ ఎగ్జామ్ అనుకోండి కంపల్సరీగా నేను చెప్తాను. కాబట్టి మనం ఈ ఫార్ములాల కింద గుర్తుపెట్టుకుని సమ్స్ చేసుకోవడం. ఏమండి సరే, నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్ సమ్స్లోకి వెళ్దాం. మీరు పేజ్ నెంబరు మీరు పేజ్ నెంబరు 6.4లో చూడండి అమ్మా. అందరూ చూస్తారా 6.4లో ఎగ్జాంపుల్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటాడు, ఫైండ్ ద 7th టర్మ్ ఆఫ్ ది ఏపీ అని చెప్పి 8, 5, 2, -1, -4 ఇచ్చాడు. 8, 5, 2, -1, -4 ఇచ్చాడు. ఏమంటే దీంట్లో ఏమడిగాడు వాడు, 7th టర్మ్ అడిగాడు. 7th టర్మ్ అంటే T7 ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. కాబట్టి ఇక్కడ నేను హియర్ ఏ ఈక్వల్ టు ఎంత, 8 ఫస్ట్ టర్మ్ కాబట్టి. డి ఈక్వల్ టు ఎంత, కామన్ డిఫరెన్స్ 5 - 8 అంటే -3 అవుతుంది. ఏమా ఈసారి నాకు T7 కావాలి కాబట్టి మనం ఫార్ములా అప్లై చేస్తే a + 7 - 1 × d అని రాస్తాం. a + 7 - 1 × d అని రాస్తాం. కానీ నేనేం చెప్తున్నాను మీకు, a + n - 1 × d కదా ఫార్ములా. కాబట్టి 8 ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాను. తర్వాత నుంచి ఇంత స్టెప్లు రాయండి నేను. ఏమా 8 + n - 1 అంటే n వాల్యూ ఎంత, T7 అన్నాడు కాబట్టి n వాల్యూ 7 అవుతుంది. 7 - 1 × d అంటే ఎంత, -3. ఏమండి అంటే 8 + 6 × -3 అమ్మాయి అంటే 8 - 18 అమ్మాయి అంటే -10 వస్తుందమ్మా. ఇది ఫస్ట్ సమ్ కాబట్టి ప్రతి స్టెప్ క్లారిటీగా రాశాను. తర్వాత నుంచి క్లారిటీగా రాయనని కాదు, స్పీడ్గా రాసుకుందాం. ఇదే సమ్మను మనం ఎలా చేయొచ్చు అంటే T7 ఈక్వల్ టు 7 అన్నాడు కాబట్టి a + 6d అని చెప్పి రాసేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడు వచ్చినా సరే ఇంత చేయక్కర్ లేకుండా సింపుల్గా T7 అనగానే a + 6d రాసేయండి, ఒకటి తగ్గించి రాసేయండి అంతే. ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ అంటే ఎంత, 8 + 6 × d అంటే ఎంత, -3 అంటే 8 - 18 అంటే -10. ఇలా కూడా చేసుకోవచ్చు, స్టెప్లు తగ్గించుకోవడం అంతే.
ఏమండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఇది రాయండి. ఎగ్జాంపుల్ 2 చెప్పుకుందాం. ఇక్కడ ప్లేస్ సరిపోతుందా లేదండి, ఇరికించేయడం ఎందుకు, ఇది రాసేయండి అమ్మ త్వరగా. మీరు ఒకసారి ఫార్ములాస్ మాత్రం ఇంటికి వెళ్ళాక చదవాలమ్మా ఒకసారి. అన్నపూర్ణ గారు సార్ చదువుతాను సార్. అమ్మ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడు, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3/√7, 4/√7, 5/√7 అండ్ సో ఆన్ ఈజ్ 17/√7 అన్నాడు. ఇలాంటి సమ్స్ మీరు అసలు చేయకుండా డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 వాడు ఇచ్చిన సిరీస్ ఏంటి, అదే సీక్వెన్స్ ఏంటి, 3/√7, 4/√7, 5/√7 ఇచ్చాడు. అయితే అండ్ సో ఆన్ 17/√7 అనేది ఏ టర్మ్ అవుతుంది అని అడుగుతాడు. ఏమండి, కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే చూడండి అమ్మా, ఇది ఫస్ట్ టర్మ్ కదా. ఫస్ట్ టర్మ్ డినామినేటర్లో అన్ని సేమ్ ఉన్నాయి, డినామినేటర్ గొడవ లేదు మనకు. కానీ న్యూమరేటర్ లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ లో ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది. ఫస్ట్ టర్మ్ అంటే T1 కదా, T1 అంటే 1 ఉంటుంది కదా, 1కి ఎంత యాడ్ చేస్తే వచ్చింది 3, 2 యాడ్ చేస్తే వచ్చింది. సెకండ్ టర్మ్ అంటే సెకండ్ అని మాట్లాడతాం కదా, సెకండ్ అంటే 2, 2కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది 2, అవునా. అలాగే దీనికి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది. అదే థర్డ్ టర్మ్ అంటే 3కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది 2. అంటే ఆ టర్మ్ యొక్క నెంబర్ కి 2 యాడ్ చేస్తే సరిపోదు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ ఏ నెంబర్ కి 2 యాడ్ చేస్తే 17 వస్తుంది చెప్పండి. 15. కాబట్టి 15th టర్మ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ టర్మ్ 3 అయినప్పుడు, సెకండ్ టర్మ్ 4 అయినప్పుడు, అలాగే 15th టర్మ్ ఏమవుతుందంటే 17 అవుతుంది. ఎందుకంటే 15 + 2. ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా ఏంటంటే ఆ టర్మ్ యొక్క నెంబర్ ప్లస్ 2తో 2 యాడ్ చేస్తారు అనమాట. అలా చెప్పేసాము. ఆప్షన్ బట్టి మీరు వెళ్ళిపోవచ్చు, గొడవ లేని పని. ఆప్షన్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్ గా చూసి చెప్పేచ్చు. ఎందుకంటే డినామినేటర్ లో చేంజ్ ఏం లేదు కాబట్టి. లేదు ప్రొసీజర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇయర్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ కాబట్టి 3/√7, అలాగే డిఫరెన్స్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఈక్వల్ టు 4/√7. ఇక్కడ డినామినేటర్ లో సేమ్ ఉంది కాబట్టి 4 - 3 అంటే 1, కాబట్టి 1/√7 అని కూడా రాసుకోవచ్చు మీరు చెయ్యక్కర్ లేకుండా. ఇప్పుడు వాడు అడిగేది ఏంటంటే n ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. మరి ఎన్నో టర్మ్ అన్నాడు కదా, n అనేది ఎంత టర్మ్ అని చెప్పుకున్నాం కదా అక్కడ Tn అంటేను. కాబట్టి n వాల్యూ ఎంత అని అడిగాడు. కాబట్టి Tn వాడే ఇచ్చేసాడు, కానీ n వాల్యూ ఎంత అని అడిగాడు. Tn ఈక్వల్ టు 17/√7 అని చెప్పి వాడే ఇచ్చేసాడు. అయితే n ఈక్వల్ టు ఎంత, ఇది కూడా రాసుకోండి. ఒక లైన్ రాసుకోండి, 2 లైన్స్. రాశారమ్మా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు కదా. Tn ఈక్వల్ టు, మీకు అర్థం కోసం ఫార్ములా రాస్తాను, నెక్స్ట్ టైం ఫార్ములా రాయక్కర్లేదు, డైరెక్ట్ గా ఈ వాల్యూ తీసేసుకుని 17/√7 తీసుకుని ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. ఏమంటే Tn ఈక్వల్ టు a + n - 1 × t. కాబట్టి Tn అంటే వాడు ఏమని ఇచ్చాడు, 17/√7 అన్నాడు. మరి ఎన్నో టర్మ్ 17/√7 అవుతుంది అన్నాడు కదా. ఎన్నో టర్మ్ అంటే ఎంత టర్మ్ అని నేను తీసుకుంటున్నాను, ఆ n వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే 17/√7 ఈక్వల్ టు a అంటే 3/√7 ప్లస్ n - 1 × d అంటే 1/√7. ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే √7 అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుందంటే 3 + n - 1 అవుతుంది, 17/√7 అవుతుంది. √7 క్యాన్సిల్ అయిపోతుంది అమ్మా. రెండు కూడా డినామినేటర్ లో ఉన్నాయి, సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఈక్వల్ టు బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి నెక్స్ట్ 3 - 1 అంటే 2, అంటే n + 2 ఈక్వల్ టు 17 అని చెప్పి వచ్చింది. దీని నుండి n ఈక్వల్ టు 17 - 2 అంటే 15 అవుతుందమ్మా. అంటే 15th టర్మ్ మనకి 17/√7 అవుతుంది అన్నమాట. మీరు ఇంత చేయక్కర్లేదు, అర్థమైతే సింపుల్ గా మనం ఆ డిఫరెన్స్ అది చూసుకుని జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందమ్మా? లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు ఇది అమ్మా. ఒకసారి చూడండి, 3కి 4కి డిఫరెన్స్ ఎంత, 1 కదా, 1 మరి ఈ టర్మ్ ఏమైంది, సెకండ్ టర్మ్ అయింది. 5కి 3కి డిఫరెన్స్ ఎంత, 2 కదా, మరి 5 ఏమైంది, థర్డ్ టర్మ్ అయింది.
అంటే డిఫరెన్స్ కి 1 యాడ్ చేస్తే అదే ఆ టర్మ్ అయిపోతుంది. కాబట్టి 17 కి 3 కి డిఫరెన్స్ ఎంత? 14. 14 ప్లస్ 1 ఎంత? 15. అది 15th టర్మ్. అమ్మా అర్థమవుతుందమ్మా నేను చెప్పింది ఏమన్నాను? రేష్మా ఎస్ సార్ అర్థమవుతుంది. అది మాట. అలా కూడా మనం చూసుకోవచ్చు. అంటే మాక్సిమం స్టెప్స్ తగ్గించి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేలాగా ప్రయత్నం చేయండి. టైం బోల్ అంత కలిసి వస్తుందమ్మా. ఆ టైంలో ఇంకోటి ఏమైనా చూసుకోవచ్చు మీరు. అది ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ 5th and 12th terms of AP are 14 and 35 respectively, then find AP అంటున్నాడు. సారీ then find AP అంటున్నాడు. అంటే సిరీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఏ ఇచ్చాడు అక్కడ? 15 12th terms ఇచ్చాడు కదా. అయితే 14 35 అని చెప్పి ఇచ్చాడు. మీరు ఇది ఏమి చేయక లేకుండా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి. 5th టర్మ్ అంటే ఏం రాసుకోవచ్చామా? A+4D అని రాసుకోవచ్చామా? వినాలి అందరూ. అమ్మా చెప్పింది అర్థమవుతుందా? ఎస్ సార్. 5th టర్మ్ అంటే A+4D అని రాసుకోవచ్చు. 12th టర్మ్ అంటే A+11D అని రాసుకోవచ్చు. అవునా? ఒకటి తగ్గించి రాసుకోవాలని చెప్పానుగా. ఎస్ సార్. అన్నపూర్ణ గారు అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్, చెప్పండి సార్. అంటే ఇప్పుడు దాని రెండింటికి అక్కడ టర్మ్స్ కూడా ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు నేను దాని నుండి ఏపీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే సిరీస్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. సిరీస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏపీ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే A+D, A+2D, A+3D అదంతా ఫైండ్ అవుట్ చేయమని. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? ఏ వాల్యూ తెలియాలి, అలాగే డి వాల్యూ కూడా తెలియాలి నాకు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏమో A+4D వచ్చింది, తర్వాత ఏమో A+11D వచ్చింది కదా. ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. ఏ అలాగే పోతుంది. 11Dకి 4Dకి డిఫరెన్స్ ఎంత? 7D. అలాగే వాడు ఇచ్చిన వాల్యూస్ కూడా డిఫరెన్స్ తీసుకోండి. 35కి 14కి డిఫరెన్స్ ఎంత? 21. 7D = 21 అయితే D = ఎంత అవుతుంది? 3 అవుతుంది. అవునా? ఎస్ సార్. అయితే ఇక్కడ A+4D = మనకి ఎంత ఇచ్చాడు? 14 అని చెప్పిచ్చాడు కదా. అంటే A+4 × 3 = 14. అంటే 4 × 3 అంటే 12. 14 లో 12 తీసేస్తే 2 అవుతుంది. అంటే A 2 అవుతుంది. D ఏమైంది? 3 అయింది కదా. అంటే సిరీస్ ఏమవుతుందంటే 2, 2 + 3, 2 + 2 × 3, 2 + 3 × 2, అండ్ సో ఆన్. 2 + 3 × 3, అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది. అంటే మనకి ఏమని వస్తుందంటే 2, 2 + 3 అంటే 5, 5 + 3 8, 8 + 3 11, అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది. మీరు ఇలాగా చేయకుండా కూడా మాక్సిమం మీరు చేస్తే బాగుంటుంది. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ ఆప్షన్ ఇస్తే మీకు ఎలాగో తెలిసిపోద్దాం, అందులో ఇబ్బంది ఏం లేదు. మరి ఆప్షన్ ఇవ్వక మనం చేయాలి కాబట్టి ఈ విధంగా చేయాలని చెప్తున్నాను. ఓకేనమ్మా? అర్థమైంది కదా మీకు? ఎస్ సార్. సార్. ఇప్పుడు చూడండి వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ 3లో వాడు ఏమని ఇచ్చాడంటే 5th టర్మ్ 12th టర్మ్ 14 35 అని చెప్పించాడు. గివెన్ 5th టర్మ్ అంటే T5 = ఎలా రాసుకోవచ్చమ్మా? నేను A+4D అని రాసుకోవచ్చు. ఎందుకంటే n-1 కదా. 5 - 1 × D అని రాయాలి. అమ్మ మీకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. A+5 - 1 × D. అర్థమైతే కనుక A+4D అని రాశాను. అన్నపూర్ణ గారు అర్థమవుతుందమ్మా మీకు? అర్థమవుతుంది సార్. సార్ నుంచి A+4D అని రాసేస్తాను. మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ n-1 × D రాయాలా? అవసరం లేదు సార్, పైన ఇది రాశాను కదా. అలాగే T12 = ఏమని ఇచ్చాడు అంటే T12 సారీ ఇది ఎంత అని ఇచ్చాడు? 14 అని చెప్పి ఇచ్చాడు. అలాగే T12 అంటే A+11D = 35 అవుతుంది. ఇప్పుడు ఒక దానిలో చోటు తీసేయండి. అంటే T12 - T5 చేయండి. T12 - T5 చేస్తే ఇందులో నుంచి తీసేసారు అనుకోండి. A+11D అలాగే A+4D తీసేస్తే మీకు అర్థమైతే డైరెక్ట్ గా తీసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మైనస్ అంటే దట్ ఈక్వల్స్ ఇదేమో 35, ఇదేమో 14 అంటే 21 అవుతుంది. ఇదేమవుతుంది? 7D అవుతుంది. అంటే D = 3 అయింది. ఈ 3 తీసుకెళ్లి ఇందులో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. T5 లో సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. A+4 × 3 = 14 అవుతుంది. దీని నుండి A = 14 - 12 అంటే 2 అవుతుంది. ఏమండి? ఇప్పుడు నాకు కావాల్సిన రిక్వైర్డ్ సిరీస్ ఏమవుతుందంటే రిక్వైర్డ్ AP ఏమవుతుందంటే therefore the required AP is మనకి తెలియడం కోసం మొత్తం జనరల్ గా రాస్తాను. మీరు అథమెటిక్ ఇలా రాయక్కర్లేదు. చూడండి ఏమనుకుంటాం మనం? A+D, A+2D అండ్ సో ఆన్ అని చెప్పి అనుకుంటాం కదా. ఇదంతా రాయక లేకుండా మనం ఏం చేస్తామంటే 2 తర్వాత 2 + 3 అలాగే దీనికి మళ్ళీ 3 యాడ్ చేసుకోవాలి. అంటే 2 + 2 × 3 అండ్ సో ఆన్ అని రాయాలి లెక్క ప్రకారం. మనం ఇంకా స్పీడ్ గా చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే ఈ స్టెప్ కూడా రాయకుండా ఫస్ట్ 2 రాసేస్తామమ్మా. 2 + 3 ఎంతమ్మా? 5.
5 + 3 ఎంతమ్మా 8 అండ్ సో ఆన్. ఇది ఏపీ. ఇంకా కావాలంటే ఇంకో టర్మ్ రాసుకోండి 11 అండ్ సో ఆన్. అంతే. నెక్స్ట్ ఈసారి 4th క్వశ్చన్ చూడండి. 4th వన్లో ఏమంటున్నాడు, డివైడ్ 69 into 3 parts which are in AP and are such that the product of the first two parts is 483 అని చెప్పి ఇచ్చాడమ్మా. ఏమా అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయని ఇస్తే కనుక మనం జనరల్గా ఎలా తీసుకుంటాం అంటే, మీరు ఇంటర్మీడియట్ లో కూడా చేసే ఉంటారు. ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ ఇన్ ఏపీ, దెన్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పి అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, రూట్స్ ని ఎలా తీసుకుంటారు, a - d, a + d అని తీసుకుంటారు కదమ్మా. ఈజీగా ఉండడం కోసం, సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉండడం కోసం అలా చేస్తాం అమ్మా. అలా తీసుకుని ఇందులో ఏం చేద్దాం అంటే చూడండి, లెట్ a - d, a + d ఆర్ 3 టర్మ్స్ ఇన్ ఏపీ. మీకు అర్థం అవడం కోసం మ్యాటర్ రాస్తున్నా, మీరు రాయిపోయినా పర్లేదు, మీకు అర్థమైనా రాసు. 3 టర్మ్స్ ఇన్ ఏపీ. వాడు ఇచ్చింది ఏంటి, డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ కింద డివైడ్ చేయమన్నాడు. అంటే ఆ 3 పార్ట్స్ యొక్క సమ్ ఇచ్చినట్టే కదా. 69 అంటే సమ్మే కదా, సమ్ ఆఫ్ 3 పార్ట్సే కదా. గివెన్ a - d ప్లస్ a ప్లస్, అంటే నేను 3 పార్ట్స్ చేశాను. ఈ 3 పార్ట్స్ యొక్క సమ్ ఏమవుతుంది, 69 కదా. 69 కదా డివైడ్ చేయమన్నాడు. a + d = 69. ఇక్కడ ఏమవుతుందంటే d క్యాన్సిల్ అయిపోతే 3a = 69 అవుతుంది. a = ఏమవుతుందంటే 23 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ ఈసారి మరి నాకు d కావాలి కదా. ఆ d ఫైండ్ అవుట్ చేయడం కోసం వాడు ఇంకో హింట్ ఇచ్చాడు. ఏంటంటే అది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ టూ పార్ట్స్ ఈస్ 483 అన్నాడు. కాబట్టి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 పార్ట్స్ అంటే ఏంటి, a - d × a ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 483 అని చెప్పి ఇచ్చాడు. అంటే 23 × 23 - d = 483 అని చెప్పి ఇచ్చాడు. ఏమా ఇక్కడ 23 2s ఏమో 46 అవుతుంది, రిమైండర్ 2 ఉంటుంది. 23 అంటే 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 23 - d = 21 అయితే d ని రైట్ సైడ్ 21 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే d = 23 - 21 అంటే 2 అవుతుందమ్మా. ఏమా వాడు అడిగింది ఏంటి, పార్ట్స్ కదా. therefore the required parts, the 3 parts in AP are ఏమవుతుంది, a - d, a + d a - d అంటే 23 - 2 23 23 + 2 అంటే ఇది 21 23 25. ఏమా అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయం, అక్కడ ఏంటంటే వాడు 69ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయమన్నాడు, ఏపీలో ఉన్నాయన్నాడు కదా. కాబట్టి మనం ఎలా చేయొచ్చు అంటే, ఒక్క నిమిషం, ఏమని ఇంకో విషయం, చిన్న లాజిక్ ఏంటంటే అక్కడ చూడండి, ఏపీలో అంటే ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఈక్వల్ గానే ఉంటుంది కదా. ఏమా ఇప్పుడు చూడండి, ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి కదా. మరి ఈ 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయంటే డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఈ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, మిడిల్ టర్మ్ అవుతుంది. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 1 2 3 ఏపీలో ఉన్నాయా లేదా. 1 2 3 ఏపీలో ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చూడండి, 1 + 3 అంటే 4 4/2 ఎంత, 2 ఏనా. అంటే 1 + 3/2 చేస్తే మిడిల్ టర్మ్ వచ్చేస్తుందా లేదా. అలాగే 1 2 3 4 5 అని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది కూడా ఏపీలోనే ఉంది కదా. నాకు మిడిల్ టర్మ్ కావాలనుకోండి, ఇవి యాడ్ చేయండి. 1 + 2 3 3 + 4 7 7 + 5 ఎంత,
12/4 చేయండి. 3 వచ్చేసిందా లేదా? Yes, అమ్మా sir. అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఏపీలో టర్మ్స్ ఉన్నాయని చెప్పించి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే మళ్ళీ అప్పుడు మధ్యలో 2 టర్మ్స్ మిగిలిపోతాయి. ఆ టర్మ్స్ యొక్క యావరేజ్ వస్తుంది తప్ప ఆ టర్మ్స్ రావు. అప్పుడు మీరు 0.5 యాడ్ చేసుకోవడం, 0.5 సబ్ట్రాక్ట్ చేసుకోవడం అలా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా మీకు? అదే ఆడ్ నెంబర్స్ అనుకోండి, కంపల్సరీగా మనకి మిడిల్ నెంబర్ కావాలి అంటే రిమైనింగ్ నెంబర్స్ ని యాడ్ చేసుకోవడం, దాని యొక్క యావరేజ్ రిమైనింగ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి వాడు ఏమని ఇచ్చాడు? డివైడ్ 69 ఇంటూ 3 పార్ట్స్ అని ఇచ్చాడు కదా. 3 పార్ట్స్ అని ఇచ్చినప్పుడు దాన్ని మనం 3 తో డివైడ్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా ఏ వచ్చేస్తుంది అనమాట. 3 తో డివైడ్ చేస్తే ఎంత? ఏ 3 తో డివైడ్ చేసాం అనుకోండి, ఏ ఈక్వల్ టు 69 మనం 3 పార్ట్స్ ఏమన్నాడు కాబట్టి ఆ 3 పార్ట్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి 3 తో డివైడ్ చేస్తే 23 వచ్చింది కదండి. మీకు చెప్పింది అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని బట్టి మీరు ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ. ఎందుకంటే 23కి ఏ నెంబర్ యాడ్ చేసి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందన్న దాన్ని బట్టి కూడా తెలిసిపోతుంది అన్నమాట మీకు. అక్కడ ఆప్షన్ లో 23 ఉందనుకోండి మిడిల్ నెంబర్ కింద, అదే ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఇలా చూసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా నేను చెప్పింది? Yes, sir. అలా కూడా చేసుకోవచ్చు. సరే, తర్వాత ఈ ప్రొసీజర్ రాసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మరి ఆప్షన్ లేదు కాబట్టి. లేకపోతే ఇక్కడ ఇచ్చాడు కదా సార్, ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 పార్ట్స్ 483 అన్నాడు కదా సార్. అంటే A-D A+D అని తీసుకుంటే అప్పుడు A-D అనేది అక్కడ దాన్ని బట్టి కూడా చెయ్యాలి. 483 డివైడెడ్ బై 23 చేస్తే 21 వచ్చేస్తుంది నెక్స్ట్ టైం. ప్రొడక్ట్ అన్నాడు కదా. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 పార్ట్స్ 483 అని ఇచ్చాడు కదా సార్. మనకి ఒక పార్ట్ తెలిసింది సార్. అవును, A ఇంటూ A-D అన్నట్టు ఇది. సార్ A ఇంటూ A-D ఎంత వచ్చినట్టు? 483 వచ్చినట్టు చెప్పి సార్. ఏజ్ ఈక్వల్ టు మనకు 23 వచ్చింది కదా సార్. అవును, అప్పుడు 483 బై 23 చేస్తే వస్తుంది కదా సార్. అప్పుడు A-D ఈజ్ ఈక్వల్ టు 21 వచ్చేది సార్ డైరెక్ట్. A-D 21 వస్తుంది. ఎస్ సార్. అదే చెయ్యాలి, అదే చెప్తున్నాను నేను. మరి ఇప్పుడు కూడా అదే కదా. 483 వచ్చేస్తుంది కదా సార్. ఏమా నాకు మాట కట్ అయిపోతుందమ్మా, సరిగ్గా చెప్పు. అంతే మరి, వేరే మార్గం ఏం లేదు కదా. సరే, నెక్స్ట్ తర్వాత 5th సమ్ అమ్మా. 5th సమ్ ఏమన్నాడు చూడమ్మా. 5th సమ్ ఏమన్నాడు? ఫైండ్ ద అథమెటిక్ మీన్ బిట్వీన్ 4 and 10 అన్నాడు. అథమెటిక్ మీన్ బిట్వీన్ 4 and 10 అట. ద అథమెటిక్ మీన్ బిట్వీన్ 4 and 10 ఈస్. అథమెటిక్ మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని. అర్థమవుతుందా మీకు? అంటే అప్పుడు ఏమవుతుంది? 4 + 10/2 అంటే ఎంత అవుతుంది? 14/2. దట్ ఈక్వల్ టు 7. అర్థమైందమ్మా? అథమెటిక్ మీన్ బిట్వీన్ A and B అంటే ఫార్ములా A+B/2 అని, లేకపోతే ఒక ఫార్ములా కింద రాసుకోండి. అయితే నోట్ అని చెప్పి ఇక్కడ రాసి ద అథమెటిక్ మీన్ బిట్వీన్ ఏమని రాయొచ్చా? అథమెటిక్ మీన్ అంటేను మీకు తెలుస్తుందా? Yes, sir. ద AM బిట్వీన్ స్మాల్ a and స్మాల్ b ఈజ్ A+B/2. ఏమండి? అథమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అది నెక్స్ట్. తర్వాత 6th వన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. ఇన్సెట్ 4 అథమెటిక్ మీన్స్ బిట్వీన్ 4 and 324 అంటున్నాడు అమ్మా. 4 కి 324 కి మధ్యలో ఎన్ని ఉంచమంటున్నాడు? 4 అథమెటిక్ మీన్స్ ఉంచమంటున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది T1 కింద తీసుకుంటారు, ఇది T2, T3, T4, T5, T6. ఓకేనా అండి? T6. నెక్స్ట్ ఇప్పుడు A ఈక్వల్ టు 4 హియర్. T1 అంటే ఏ కదా, ఫస్ట్ టర్మ్ కదా. అలాగే ఇది 6th టర్మ్ కదా. T6 ఈక్వల్ టు 324.
36 అంటే ఎలా రాసుకోవచ్చు? 36 అంటేను a + 5d = 324. మీరు చేయడం వస్తే కాలిక్యులేషన్ మైండ్ లో చేసేసుకోవచ్చు. ఇది ఏమి పేపర్ మీద పెట్టక్కర్లేదు, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు, టైం తగ్గుతుంది. 4 + 5d = 324. దీని నుండి 5d = ఈ 4 ఇలా వస్తే -4 అవుతుంది కాబట్టి 320. అంటే d = 5 6 13 5 4 d = 64 అని చెప్పి వచ్చిందమ్మా. ఏమా ఇప్పుడు ఈసారి వాడు అడిగింది ఏంటంటే T2 అడిగాడు, అవునా? T2 అడిగాడు కాబట్టి T2ని ఎలా రాసుకోవచ్చు మనం? a + d అంటే 4 + 64 అంటే 68. మరి T3 ఏమవుతుంది? ఇంకో 4 కలపండి, a + 2d అవుతుంది. ఇది మీరు రాయకపోయినా పర్లేదు, ఫస్ట్ T2 రాసిన తర్వాత 68 + 4. సారీ ఇక్కడ T3 అంటే a + 2d కదా, అంటే ఇంకొక 64 కలపాలి. d అంటే మరి 64 కదా, 64 కలిపితే ఎంత అవుతుంది? 132 అవుతుంది. నెక్స్ట్ T4 అన్నాడు అనుకోండి, దీనికి ఇంకో 64 కలపండి. మామూలుగా మనం ఫార్ములా రాస్తే a + 3d అవుతుంది. ఇది గొడవ ఏం అక్కర్లేదు మీకు. a + d రాసిన తర్వాత వచ్చేవాడికి అన్నిటికీ కూడా 64 యాడ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, తర్వాత టర్మ్స్ వచ్చేస్తాయి. a + 3d అంటే 132 + 68. 132 అంటే 140 60 అంటే 200 అవుతుంది. తర్వాత ఫోర్త్ టర్మ్ కావాలంటే T5. ఇక్కడ T5 = సార్ 64 యాడ్ చేయాలి కదా సార్? సారీ 64 కదా, 64 ఏనమ్మా. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 196 అవుతుంది. వెరీ గుడ్ విఘ్నేష్. ఎస్ సార్. ఎస్ వెరీ గుడ్. అండ్ 196 తర్వాత a + 4d అంటే మళ్ళీ దీనికి ఏం చేస్తాం మనం? 64 యాడ్ చేసుకోవాలి. 196 + 64 అంటే 200 260 అవుతుందమ్మా. ఏమా ఇక్కడ వరకు స్పీడ్గా రాసండి. ఒక పని చేయండి, 5 minutes బ్రేక్ తీసుకుని వచ్చి రాస్తారా, లేకపోతే రాసుకున్న తర్వాత బ్రేక్ తీసుకుంటారా? అమ్మా వినిపిస్తుందా అందరికీను? ఎస్ సార్. ఎక్సైజ్ 6 అమ్మా. ఇంక ఎగ్జాంపుల్ సమ్స్ అయిపోయాయి, ఇప్పుడు ఎక్సైజ్ 6A. ఏమా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఆ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే వాడు ఏమంటాడు? ద nth టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ 1 3 5 7 అండ్ సో ఆన్ ఈజ్ అంటాడు. ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ ఆప్షన్ అమ్మా స్పీకర్ 2n - 1. ఎవరో ఆఫ్ చేయనా? ఏమండి అక్కడ 1 3 5 7 అండ్ సో ఆన్ అన్నాడు కదా, అవన్నీ నెంబర్స్ ఏంటవి? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? 2n - 1. అర్థమైందమ్మా? కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. మీకు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే కనుక వాడు ఇచ్చిన సిరీస్ ఇది, అదే సీక్వెన్స్ ఇది. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 1 అవుతుంది, డి వాల్యూ ఏమవుతుందంటే 3 - 1 అంటే 2 అవుతుందమ్మా. కాబట్టి ఎంత టర్మ్ ఫార్ములా Tn = a + n - 1 × d. కాబట్టి a అంటే 1 + n - 1 × d అంటే 2 అంటే 1 + 2n - 2 అవుతుందమ్మా. అంటే ఇది ఏమవుతుందంటే 2n - 1 అంటే ఆప్షన్ బి అవుతుంది. మీరు ఇంత చేయక్కర్లేదమ్మా. జనరల్ టర్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇంతకు ముందే నేను చెప్పాను, 2n - 1. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. అలా చేసుకుని సరిపోతుంది. లేదంటే ఇంకోలా చెక్ చేసుకోవచ్చు మీరు అమ్మా. ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ లో n ఉంది కదా, n ప్లేస్ లో 1 పెట్టారు అనుకోండి 1 వస్తుంది. 2 పెడితే 2 వస్తుంది. అక్కడ 3 రావాలి నెక్స్ట్ రెండో టర్మ్. n ప్లేస్ లో 2 పెడితే ఏం రావాలి? నాకు 3 రావాలి. కానీ అక్కడ n ప్లేస్ లో 2 పెడితే 2 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. తర్వాత బి ఆప్షన్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ 2n - 1 ఉంది కదా, ఇది Tn అని లెక్క. n ప్లేస్ లో 1 పెట్టండి. 1 పెడితే 2 - 1 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. T1 = అలాగే n ప్లేస్ లో 2 రాయండి. T2 = 2 × 2 - 1 అంటే 4 - 1 అంటే 3 అవుతుంది. అలాగే n ప్లేస్ లో 3 రాయండి. T3 = 2 × 3 - 1 అంటే 6 - 1 అంటే 5 అవుతుంది. ఇలా చెక్ చేసుకోవాలి. ఇదంతా చేయక్కర్లేకుండా ప్రొసీజర్ ఇలా చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఏమండి తర్వాత రెండో చూడండి, ద nth టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అన్నాడు. ఇది కూడా అంతే, కింద ఆప్షన్ లో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? -1 హోల్ పవర్
n ఇంటూ 2^n-1. ఇంకో విషయం చెప్తాను చూడండి, మీకు లాజిక్ ఏంటంటే ఇక్కడ అక్కడ ఇచ్చిన సీక్వెన్స్ లో సీక్వెన్స్ ఏంటి ఇచ్చాడు, -1 2 -4 8 అండ్ సో ఆన్ ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఆల్టర్నేట్ గా ఒక ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ లో ఉండే వాల్యూ ఏమవ్వాలంటే -1^n కానీ లేదా -1^n-1 కానీ అలా ఉండాలి. కాబట్టి -1^n కంపల్సరీగా ఉండాలి. కాబట్టి అయితే వాడు ఇచ్చిన ఆప్షన్ లో ఏ ఆప్షన్ లో మాత్రమే ఉంది -1^n, ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తుంది కాబట్టి. ఎలా అంటే n ప్లేస్ లో 1 రాస్తే -1 వస్తుంది, n ప్లేస్ లో 2 రాస్తే -1² అంటే +1 అవుతుంది, n ప్లేస్ లో 3 రాస్తే -1³ అంటే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ వస్తుంది. అలా ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తుంది చూడండి ఈ -1^n ఉండడం వల్ల. మరి మిగిలిన వాటికి -1^n ఏం లేదు కదా, కాబట్టి అన్నిటికీ ప్లస్ లో వచ్చేస్తాయి. కాబట్టి ఆ మిగిలిన ఆప్షన్స్ ఏమవు, ఈ ఒకటే అవుతుంది. కాబట్టి ఇది అవుతుందో లేదో కూడా చెక్ చేసుకుందాం. కారణం ఏంటంటే అక్కడ నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు కాబట్టి, ఆ నన్ ఆఫ్ దీస్ ఇవ్వకుండా వేరే ఆప్షన్ ఇచ్చి ఉండి అది కూడా -1^n లేదనుకోండి, ఇదే ఆన్సర్ అవుతుంది, లేదా బిట్ తప్పు అవుతుంది ఆడివ్వడం. లేదా ఇక్కడ మరి నన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి మనం. కాబట్టి ఇది చూద్దాం. ఇది tn అమ్మా వాడు ఇచ్చింది. t1 = -1^n ప్లేస్ లో 1 రాయండి. 1 × 2^1-1 -1^1 అంటే -1, 2^0 అంటే ఎనీథింగ్ పవర్ 0 is 1 అంటే -1 వచ్చింది. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. తర్వాత t2 చెక్ చేసుకోండి. t2 చెక్ చేస్తే -1² × 2^2-1 అంటే ఇది -1² అంటే +1 అవుతుంది, 1 అవుతుంది, ఇంటూ 2^2² అంటే 2 అవుతుంది, అంటే 1 × 2 అంటే 2 వచ్చింది. తర్వాత t3 చూడండి, ఇంక ఈ రెండు వస్తే చాలు. కానీ ఒకసారి మనం అది కూడా వెరిఫై చేద్దాం. 2^3-1 -1³ అంటే 3 సార్లు మైనస్ వస్తుంది. 3 సార్లు మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇంకో విషయం అమ్మాయి, మీరు ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి చూడండి, ఎప్పుడైనా సరే మైనస్ పవర్ ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి ఎప్పుడు మైనస్ వస్తుంది. అర్థమవుతుందండి అన్నపూర్ణ గారు? అదే మైనస్ పవర్ ఎప్పుడైనా సరే ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి ఎప్పుడు ప్లస్ వస్తుంది. -1³ అంటే 3 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వచ్చింది. 2^3-1 అంటే ఎంత, 2² కదా, 2² 4 అంటే 4. కాబట్టి అవుతుంది ఏ అవుతుంది. ఎలా చెక్ చేసుకోవాలమ్మా, ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రొసీజర్ని బట్టి, కానీ టైం వేస్ట్. ప్రొసీజర్ని బట్టి చేయొచ్చమ్మా. ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తుంది కాబట్టి -1^n తీసుకుంటాను, దాన్ని బట్టి నేను చేసుకోవచ్చు కావాలంటే, కానీ నాకు అంత అవసరం లేదు. ఏమండి? అయినా ఇది ఇంకో విధంగా చెప్తే ఇది జీపీలో ఉన్న సిరీస్, ఇది అది సీక్వెన్స్, ఏపీలో ఉన్న సీక్వెన్స్ కాదు. మనం జీపీ ఇంకా చెప్పుకోనే లేదు. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడమ్మా వాడు, సిగ్మా i = 4 to 7 √2i-1 అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే i ప్లేస్ లో 4 నుంచి మొదలుపెట్టి 7 వరకు పెట్టమంటున్నాడు, ఇందులో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు. ఆ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఈ సిగ్మా ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. అర్థమవుతుందా? i ప్లేస్ లో 4 పెడితే ఎంత వస్తుంది మనకి, √2 × 4-1. తర్వాత ప్లస్ ఈసారి 5 పెడితే 2 × 5-1 ప్లస్ 6 పెడితే 2 × 6-1. ఇదంతా మీరు ఒకే లైన్ లో రాసుకోండి. ప్లస్ 7 పెడితే 2 × 7-1. ఇది అందరికీ అర్థం అవడం కోసం ఈ స్టెప్ లో వేస్తున్నాను. మీకు అర్థమైతే డైరెక్ట్ గా రాసుకోండి. 2 4s are 8, 8-1 7, 2 5s are 10, 10-1 9. అది కూడా రాయక్కలేకుండా 7 వచ్చిన తర్వాత ఇది ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ కాబట్టి √7 + 9 + 11 అంతే 13 అంతే. కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే 8-1 7 ప్లస్ 10-1 9, 2 చొప్పున యాడ్ చేసుకోండి అంతే. 12-1 11, 14-1 13. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా, ఏ. అమ్మ అర్థమవుతుందమ్మా మీ అందరికీను? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమంటున్నాడమ్మా వాడు, ద సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ కెన్ బి రిటన్ యాజ్ -5 ఇచ్చాడు, 25 ఇచ్చాడు, -125 ఇచ్చాడు, 625 ఇచ్చాడు, అండ్ సో ఆన్. ఇది మొత్తం ఎన్ని టర్మ్స్, ఇన్ఫైనైట్ టర్మ్స్ అట.
దీనికి ఏం చేయమంటాడు సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ని సిరీస్ రాయమంటాడు. సిరీస్ అంటే సమ్మేషన్, సిగ్మా నోటేషన్ లో రాయమంటాడు. సిరీస్ అంటే సమ్మేషనే కదా, వీటన్నిటికీ సమ్మే కదా, రాయమనే కదా దాని అర్థం. దీన్ని సిగ్మా నోటేషన్ లో రాయమంటాడు. -5 + 25 -125 + 625 మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీని వాడు సిగ్మా నోటేషన్ లో రాయమంటున్నాడు. ఎలా రాయొచ్చు చెప్పండి? అక్కడ ఫస్ట్ ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో వాడు ఏమని ఇచ్చాడు? సిగ్మా a = 1 to infinity -5 హోల్ పవర్ k అని ఇచ్చాడు. అవునా? ఇప్పుడు k ప్లేస్ లో 1 రాయండి. 1 రాస్తే ఎంత వస్తుంది? -5 హోల్ పవర్ 1 ప్లస్ k ప్లేస్ లో 2 రాయండి, -5 హోల్ స్క్వేర్. k ప్లేస్ లో 3 రాయండి, -5 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అని చెప్పి వస్తుంది ఇన్ఫినిటీ. ఏమండి? ఇప్పుడు చూడండి, -5 హోల్ పవర్ 1 అంటే -5, -5 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది 25, మైనస్ హోల్ క్యూబ్ అంటే ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వస్తుంది, 5 క్యూబ్ అంటే 125 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఏ ఆప్షన్ అవుతుంది మా ఆన్సర్? అమ్మా మీరు ఇది మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుని చేసేచ్చమ్మా. ప్రతిదీ స్టెప్ రాయక్కర్లే, నేను అర్థం అవడం కోసం అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రాస్తున్నాను ప్రతి స్టెప్. ఏమంటే మీరు ఇంకోటి ఎలిమినేషన్ చేసుకోవడం కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో సెకండ్ ఆప్షన్ లో చూస్తే అన్ని ప్లస్ లా వస్తాయి, పోయింది. థర్డ్ ఆప్షన్ లో చూస్తే అన్ని మైనస్ లా వస్తాయి, పోయింది. ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తుంది, ఎందుకంటే మైనస్ కి బ్రాకెట్ ఉంది కాబట్టి, మైనస్ బ్రాకెట్ లో ఉంది కాబట్టి. ఈవెన్ వస్తే ఈవెన్ పవర్ వస్తే ప్లస్ వస్తుంది, ఆడ్ పవర్ వస్తే మైనస్ వస్తుంది. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవాల్సిన పని ఉంది. నన్ ఆఫ్ దీస్ లేకపోయినా ఇది ఒకటే ఆప్షన్ ఉంది అనుకో, డైరెక్ట్ గా చూడగానే ఏ అని చెప్పేసి. అమ్మా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు? ద ఫస్ట్ 3 terms ఆఫ్ ది సీక్వెన్స్ వెన్ ఎంత టర్మ్ tn ఈజ్ n² - 2n అని చెప్పించాడు. అంటే ఇప్పుడు tn వాల్యూ ఎంత ఇచ్చాడు? n² - 2n ఇచ్చాడు. మీరు 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఫస్ట్ 3 terms అన్నాడు కదా, కాబట్టి t1 ఈక్వల్ ఎంత అవుతుంది? 1 - 2 దట్ ఈక్వల్ టు -1 అంటే n ప్లస్ లో 1 రాసానమ్మా. t2 ఈక్వల్ టు ఏమవుతుంది? 2² - 2 × 2 అంటే ఎంత వస్తుంది? 0. 4 - 4. t3 ఈక్వల్ టు ఏమని వస్తుంది? 3² - 2 × 3 అంటే ఎంత వస్తుంది? 3² అంటే 9, 9 - 6 అంటే 3 అంటే -1, 0, 3 అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ. అర్థమైందమ్మా? 3 terms అడిగాడుగా, ఫస్ట్ 3 terms అది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ ఈజ్ -39 అంటున్నాడు. అంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి? అర్థమవుతుందా? వాడు ఇచ్చేసాడు ఎంత టర్మ్ ఎంత అవుతుందో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. -1, -3, -5 అండ్ సో ఆన్ ఇచ్చాడు. అయితే tn ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? -39 ఇచ్చాడు. n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏమండి మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఆడ్ నెంబర్స్ యొక్క ఫామ్ కదా, ఇవి అన్ని ఆడ్ నెంబర్సే కదా. ఆడ్ నెంబర్స్ కి జనరల్ ఫామ్ ఏంటి? 2n - 1 కదా. మరి 2n - 1 చేస్తే నాకు ఎంత రావాలి? 39 రావాలి. 2n - 1 = 39 అయితే 2n = 40 కదా. 2n = 40 అయితే n = 20 కదా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? మా ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. బి అవుతుంది. అమ్మా అర్థమైందా మీకు? అమ్మా అందరికీ అర్థమైందా? చెప్పింది అర్థం అవ్వకపోతే అడగండి వెంటనే. అమ్మాయిలు ఇది ఆడ్ నెంబర్స్ కదమ్మా. మరి ఆడ్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? tn = 2n - 1 కదా. 2n - 1 2n - 1 నాకు ఈ మైనస్ పక్కన పెట్టేయండి, అన్నిటికీ మైనస్లు వస్తున్నాయి కదా, దాని గొడవ లేదు నాకు. ఇది 39 అని తీసుకోండి. దీని నుండి 2n = ఏమవుతుంది? 39 + 1 అంటే 40 అవుతుంది. అంటే n = ఏమవుతుంది? 20 టర్మ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? కావాలంటే మీరు 20 టర్మ్ చెక్ చేసుకోండి. t20 = a + 19d కదా. అంటే ఏ అంటే ఎంత? ఇక్కడ ఫస్ట్ టర్మ్ -1, a = -1. మరి d అంటే ఎంత? -3 + 1 అంటే -2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -1 + 19 × -2 అంటే -1 - 38 అంటే -39 సరిపోయింది కదమ్మా. ఇది వెరిఫికేషన్, మీరు చేయక్కర్లేదు, మామూలుగా తెలియడం కోసం చెప్పాను. ఇలా చేసుకుంటే సరిపోదు. లేదు సార్ మాకు ఇలా ఇబ్బందిగా ఉందనుకుంటే నేను ఏం చెప్తానంటే దీని ప్రకారం చేసుకోమని చెప్తాను అంతే.
అంతనే ఉంది, ఇదే చేయమని చెప్తాను. ఏ వాల్యూ చేశాను, డి వాల్యూ చేశాను, T20 అడిగాడు, అదే T20 కాకుండా TN అంటాను. A ఈక్వల్ టు -1, D ఈక్వల్ టు -3 + 1 అంటే -2. ఇప్పుడు TN ఈక్వల్ టు వాడు -39 అని చెప్పించాడు. అంటే ఇప్పుడు TN అంటే ఫార్ములా ఏంటి? A + n - 1 × D ఈక్వల్ టు -39. మీకు అర్థమైతే ఈ స్టెప్ కూడా వేయడం మానేసి A D రెండు సబ్స్టిట్యూట్ చేసాను ఒకసారి. ఈ స్టెప్ రాశాను డైరెక్ట్ గా. -1 + n - 1 × D అంటే -2 ఈక్వల్ టు -39. అంటే -1 ఎలా వస్తే ఏమవుతుంది? -1 ఎలా వస్తే ఏమవుతుంది? అప్పుడు -2n + 2 ఈక్వల్ టు ఈ -1 ఎలా వస్తే -39 + 1 అవుతుంది, అంటే -38 అవుతుంది. -2n ఈక్వల్ టు +2 ఈక్వల్ టు -2n ఈక్వల్ టు ఈ 2 ఎలా వచ్చేస్తే -38 - 2 అంటే -40 అవుతుంది. 2 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ క్యాన్సిల్ అయిపోతే n వాల్యూ ఈక్వల్ టు 20 అవుతుంది. ఏమండి? కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. మ్యాక్సిమం స్టెప్లు తగ్గించడానికి చూడండి అమ్మా, పెంచడానికి కాదు, చూసుకోండి. నెక్స్ట్ దీన్ని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి, ఈ మైనస్లన్నీ పక్కన పెడితే ఇది ఫస్ట్ టర్మ్ కదా, 1 + 1/2 చేయండి. ఇది సెకండ్ టర్మ్ కదా, 2 + 1/2 చేయండి. అలా 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 పడుతుంది. సారీ, 1 + 3/2 చేయాలి. ఎందుకులేండి, అది ఇబ్బంది అవుతుందండి. ఓకే, తర్వాత 7th క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ x సచ్ దట్ 8x + 4 8x + 4 అలాగే 6x - 2 6x - 2 2x + 7 2x + 7 అని ఎందులో ఉన్నాయట? ఏపీలో ఉన్నాయట. ఆర్ ఇన్ ఏపీ. మరి ఏపీలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏబిసి అనేవి ఏపీలో ఉంటే 2b = a + c కదా కండిషన్. అలా అయినా చేయొచ్చు, లేదంటే డిఫరెన్స్ తీసేసుకోండి. 6x - 2 - 8x + 4 ఈక్వల్ టు, మరి డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండాలి కదా, 2x + 7 - 6x - 2. సింప్లిఫై చేస్తే 6x - 2 - 8x - 4 ఈక్వల్ టు 2x + 7 - 6 + 2 అవుతుందమ్మా. మీరు సింప్లిఫై చేస్తే ఇక్కడ 6x - 8x అంటే -2x, -2 - 4 అంటే -6, అలాగే 2x - 6x అంటే -4x, అలాగే 7 + 2 అంటే 9 అవుతుందమ్మా. ఇప్పుడు ఏం చేస్తారంటే -4x ఇలాగే 6 అటువైపు తీసుకొస్తే 4x - 2x ఈక్వల్ టు ఈ 6 ఇలా వస్తే 9 + 6 అవుతుంది. అంటే 15x ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 15. దీని నుండి x ఈక్వల్ టు 15/2. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి. ఓకేనా? నెక్స్ట్ సరే, 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడం ఒక పద్ధతి, లేదంటే ఎగ్జాంపుల్ ద్వారా వెళ్ళడం ఒక పద్ధతి. రెండు చెప్తాను. మ్యాక్సిమం ఎగ్జాంపుల్ ద్వారా వెళ్ళడమే ఈజీ. ఏమా? నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు 8th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే, రఘురాము చదువు ఒకసారి. The nth term of an AP is n and nth term is m. The rth term of it is. అంటే ఏమి ఇచ్చాడు వాడు? nth term ఇచ్చాడు సార్, n. ఎంత టర్మ్ అంటే TN = m అని ఇచ్చాడు. ఎస్ సార్. అంటే TN = m అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? a + n - 1 × d = m. a + n - 1 × d = m అని ఇచ్చాడు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అంటాను. తర్వాత mth term is n సార్. mth టర్మ్ = n అని ఇచ్చాడు కాబట్టి TM = n అన్నాను. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? a + m - 1 × d = n. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అంటాను నేను. ఈసారి 1 - 2 చేస్తాను. 1 - 2 చేస్తే నాకు ఏమవుతుంది? ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అప్పుడు ఇది ఏమవుతుంది? రాద్దాంలేండి, మళ్ళీ ఒకసారి అర్థమవుతుందో లేదని నా అనుమానం. a +
m మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఎన్. మైనస్ చేస్తే మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది మైనస్ చేస్తే చూడండి ఒకసారి, డి కామన్ తీసాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఎన్ మైనస్ 1 మైనస్ ఎమ్ ప్లస్ 1. అమ్మ అర్థమవుతుందమ్మా మీకు? నెక్స్ట్ ఇదేమవుతుంది, దట్ ఈక్వల్ టు ఎం మైనస్ ఎన్. ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే డి ఈక్వల్ డి ఇంటూ ఎన్ మైనస్ ఎం ఈక్వల్ టు, ఇక్కడ -1 కామన్ తీసాం అనుకోండి, ఎన్ మైనస్ ఎం అవుతుంది. అంటే మీకు అర్థమైతే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు, మరి అందరికి అర్థం అవ్వాలన్న విషయంతో రాయడం నేను అంతే. ఇవన్నీ స్టెప్లో ఇది ఎన్ మైనస్ ఎం అమ్మ. అప్పుడు ఈ ఎన్ మైనస్ ఎం ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే డి వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది. అవునా? ఈ డి వాల్యూ -1 తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో రాయండి. ఫ్రమ్ 1 a ప్లస్ n మైనస్ 1 ఇంటూ -1 ఈక్వల్ టు m. దీన్ని సింప్లిఫై చేస్తే a ప్లస్ ఇంటూ మైనస్ n ప్లస్ 1 ఈక్వల్ టు m. దీని నుండి a ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మొత్తం వాల్యూస్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే m ప్లస్ n మైనస్ 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వరకు రాశాను చెప్తా. ఆడు అడిగింది ఆర్త్ టర్మ్ అడిగాడు, స్పీకర్ అయ్యండి.